మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలలో మరో కథను గురించి తెలుసుకుందాం. ఇది కూడా ఎందుకు ఏమిటి అనేటువంటి ప్రశ్న గురించే. ఒకనాడు సాయిబాబా వారిని వారు తల్లిగా భావించేటువంటి బాయిజామా కృష్ణుడు వెన్నను దొంగిలించి మరీ తింటాడు, ఎందుకు సాయి అని అడిగారట. అసలు కృష్ణుడికి వెన్నంటే ఎందుకంత ఇష్టం అంటారు? ఇదే మాటను ఆనాడు మన సాయినాథుని ఒక బాలుడు కూడా అడగడం జరిగింది. సాయి వారి వంక చూసి, పెరుగును కవ్వంతో చిలికి వెన్న తీస్తాం కదా, ఇందులో శ్రీకృష్ణ పరమాత్మని రహస్యం దాగుంది. ఆధ్యాత్మికతను పెరుగులా స్తంభింపజేసి ఉత్సాహం అనే కుండలో వేసి విశ్వాసం జ్ఞానం అనేటువంటి తాళ్లను చుట్టి భక్తి అనే కవ్వంతో చిలకడం ద్వారా మనసులో దాగి ఉన్న వెన్న వంటి ఆత్మ బయటపడుతుంది. భగవంతుడు మనం చూపేటువంటి భక్తికి వశమైపోతాడు తప్ప సంపదల్ని చూసి కాదు. పరిపూర్ణ భక్తి ఉన్నప్పుడు తెలిసే తెలియక మనం చేసేటువంటి దోషాలు ఏమున్నా కూడా అలానే తొలగిపోతాయి. తద్వారా మనం ఆయన స్వీకరణకు సిద్ధంగా ఉంటాం. అందుకే కృష్ణుడు వెన్నపూసను దొంగిలించి మరీ తినేవారు. ఆయన దొంగిలించింది తిన్నది వెన్న కాదు, ఆ ఇంట్లో వారి శుద్ధమైన ఆత్మలను స్వీకరించారు అని మనం గ్రహించాలి. స్వచ్ఛమైన ఆత్మలకు వెన్నపూస ఒక నిదర్శనం. అందుకే ఆ స్వామి దాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కృష్ణుడికి వెన్నపూస నైవేద్యంగా సమర్పించడం అంటే ఆయనలో ఐక్యం కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేయడం అని చెప్పి వివరించారంట ఆనాడు సాయినాథుడు. సరే, ప్రతి ఒక్కరిలో ఉండే మరొక ప్రశ్న, అసలు తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాలి? భగవంతుడు సర్వాంతర్యామి కదా అని అంటూ ఉంటారు. తీర్థయాత్రలు గొప్పవని మహాభారతమే చెప్పింది. విశ్వాసంతో ఇంద్రియ నిగ్రహంతో తీర్థయాత్రలు చెయ్యాలి అని చెప్పి వాయు పురాణం కూడా ఉద్ఘాటిస్తోంది. తీర్థయాత్రలు మనశుద్ధి కోసం ఏర్పడ్డాయని చెప్పి స్కాంద పురాణం చెప్తోంది. దీనివల్ల పాపాలు పోతాయి అని చెప్పి పుణ్యాత్మలకు మరింత పుణ్యం కలుగుతుంది అని చెప్పి పెద్దల మాట. ఒక్కో నెలకు ఆయా ప్రాంతాల్లోని నీటికి కొన్ని విశిష్ట గుణాలుంటాయన్నమాట. తీర్థయాత్రలో భాగంగా ఆయా పుణ్యజలాల్లో మునగటం వల్ల కొన్ని రోగాలు తగ్గిపోతాయని చెప్పి విజ్ఞులు చెబుతారు. ఏది ఏమైనా కూడా భగవంతుడిపై భక్తిభావం మరింత పెరగటానికి, మానసిక ఉల్లాసానికి తీర్థయాత్రలు తోడ్పడతాయి. మోసం చేసే ప్రవృత్తి కలిగిన వాళ్ళు, దుర్మార్గులు, ఇంద్రియాలని అదుపులో పెట్టుకోలేని వారు ఏ తీర్థంలో మునిగినా ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పి స్కాంద పద్మపురాణాలు చెప్తున్నాయి. అలాగే గృహస్థు తన విధులను పక్కన పెట్టి తీర్థయాత్రలు చేస్తే పుణ్యం రాదని చెప్పి కూర్మ పురాణం కూడా హితబోధ చేస్తుంది. అన్ని మతాల్లో తీర్థయాత్రలు ఉన్నాయి. కొందరికి తీర్థయాత్రలు చేయడానికి స్తోమత ఉండకపోవచ్చు. మనసు, మాట, చేతులు స్వచ్ఛంగా ఉండేవారికి, అహంకారం లేని వారికి, ఇతరులను తమలానే సమానంగా చూసేటువంటి వారికి, ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందేవారికి తీర్థయాత్రల వల్ల వచ్చేటువంటి ఫలం కూడా సిద్ధింపబడుతుంది అని చెప్పి మహాభారతంలోని అరణ్య పురాణం తెలియజేస్తుందన్నమాట. రేడియో సిటీ పాడ్కాస్ట్.